టు ఎడిటర్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, నేతల మాటలు, ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుందట. ఎవరు మాట్లాడినా సరే, ఏదో అమాయకులు ఏం కాదు, వీళ్ళు కావాలని ఏం మాట్లాడరు. ఏది మాట్లాడినా దాని వెనకాతలో పక్కాగా ఒక స్క్రిప్ట్ ఉంటుంది. దాన్ని ఏ రకంగా స్క్రీన్ ప్లే చేయాలి, ఏ రకంగా ఆడియన్స్కి ఆకట్టుకుండేలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా జిమ్మిక్స్ ఉంటుంటాయి. అది వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, లేకపోతే వేరే పార్టీలు అవనివ్వండి. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన నేను తీసుకొస్తున్నానంటే, డోంట్ కేర్ పవన్, పవన్ని పట్టించుకోవద్దు, పవన్ వల్ల ఏవి కాదు అని ఏవో ఇంకా వేరే వేరే మాటలు కూడా ఆయన మాట్లాడారు. ఎవరది? పేర్ని నాని గారు. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పటి వరకు ఏం నాయుడు, ఆ నాయుడు, ఏం పవన్ కళ్యాణ్, అది మర్చిపోయావా, ఇది మర్చిపోయావా అని చెప్పి వెటకారంగా మాట్లాడే పేర్ని నాని గారు సడన్గా ఆయన ఎందుకు పట్టించుకోవద్దు అంటున్నారు? దానికి కారణాలు ఏంటి? ఎందుకు ఆయన మాట అనాల్సి వచ్చింది? ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది. ఇప్పుడున్న అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా మేము పట్టించుకోము, మేము అసలు దాని జోలికి వెళ్ళాం, ఎవరో పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకోవద్దు అంటే ఆయన చెప్పే రీజను, కావాలనే రెచ్చగొట్టి సానుభూతి పొందాలని చూస్తున్నారు అట పవన్ కళ్యాణ్ గారు, జనసేన వాళ్ళు వ్యూహం అట. ఈయన చేత తిట్టించుకుని సానుభూతి సంపాదించుకుని దాని మీద గెలాలనో, లేకపోతే ఇంకా అమ్మో పవన్ కళ్యాణ్ అన్నారా, పవన్ ఏదో సింపతి అని. మరి ఇదేమి లాజిక్కో అర్థం కావట్లేదు. వైసీపీ కార్యకర్తలకైతే ఆయన డైరెక్ట్గానే పేర్ని నాని గారు సూచిస్తున్నారు. మరి తిట్లేంటో, లేకపోతే పట్టించుకోవద్దండం ఏంటో, ఒకసారి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోయినా, లేకపోతే జనసేన వాళ్ళు మాట్లాడకపోయినా రెగ్యులర్గా వీళ్ళు మాట్లాడేవాళ్ళు కదా. చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా. వైఎస్ఆర్సీపీ పవన్ కళ్యాణ్ మాట్లాడితే మన పేర్ని నాని గారు వస్తారా, లేకపోతే అంబటి రాంబాబు గారు వస్తారా, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు వస్తారా, ఇలాంటివన్నీ కూడా వార్తలు వస్తుంటాయి కదా. మరి ఈయన సడన్గా ఆయన పట్టించుకోవద్దని ఈయన పట్టించుకోకుండా వీళ్ళు పార్టీ వాళ్ళు పట్టించుకోకపోతే మరి ఆ కిక్ ఎక్కడ ఉంటుంది? ఆ సెటైరికలు, ఆ కామెంట్స్ ఎలా వస్తాయి? ఇది జరుగుతున్న చర్చ. సో దీని వెనకాల ఏంటంటే చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టి, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడి అది ఎంతో కొంత డ్యామేజ్ అయ్యింది. ఎంతో కొంత ఏంటి, చాలా మేజర్ డ్యామేజ్ అయ్యింది వైఎస్ఆర్సీపీకి. అది అందరూ ఒప్పుకోదగా నిజమే. సరే అలా ఒప్పుకుంటారో ఒప్పుకోపోతారో వాళ్ళకి మనస్సాక్షికి అయితే తెలుసు కదా, ఇంటర్నల్గా ఒకటి ఉంటుంది కదా, దానికి అన్నీ తెలుసు, పైకి ఏదో మాట్లాడుతుంటాం కానీ. సో ఆ రకంగానే డ్యామేజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. సరే ఈ 2 సంవత్సరాల నుంచి అలాగనే మాట్లాడకుండా ఆపేశారా అంటే ఆపలేదు. ఎందుకు ఆపలేదు అంటే, మనం ఓడిపోయాం కదా అని చెప్పి గతంలో మాట్లాడిన మాటలు కొనసాగించకపోతే ప్రజల్లో ఏమొస్తుంది? వీళ్ళు భయపడిపోయారా, వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారా, వీళ్ళకి వణుకు పడుతున్నారా, లేకపోతే వీళ్ళు ఉచ్చబోసుకుంటున్నారా, ఏదో పెడుతుంటారు కదా. ఆ రకంగా వస్తుందని చెప్పి 2 సంవత్సరాలు చూశారు. సరే ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? గతంలోలాగే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ఆ రకంగానే ఇంకా మాట్లాడుతున్నారని చెప్పి టాక్ నడుస్తుంది. సో ఈ పరిస్థితుల్లో సైలెంట్గా ఉంటేనే మంచిదేమో. ఎందుకు అతని టాపిక్ ఎత్తొద్దు? టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్. ఎందుకంటే ఇక్కడ కాపు ఈక్వేషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మొన్న వీళ్ళందరూ కూడా కాపు మీటింగ్ పెట్టుకున్నారు, వైసీపీ మీటింగు. ఇప్పుడు ఇందులో కూడా ఒక వర్గం ఇటు, ఒక వర్గం అటు అన్నట్లుగా ట్రావెల్ అవుతుంది. ముద్దగడ పద్మనాభం గారి ఆరోగ్య విషయం కూడా ఇందులోకి వచ్చింది. అంటే ఏది రాజకీయానికి ఏది అతీతం కాదు అన్న విధంగానే కొనసాగుతున్న నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో పేర్ని నాని గారు ఇచ్చిన మెసేజ్ వాళ్ళు ఫాలోవర్స్కి ఇచ్చారు, వైసీపీ శ్రేణులకు ఇచ్చారు, కాపు సామాజిక వర్గం ఆయనను అనుకరించే వాళ్ళు, లేకపోతే వాళ్ళ పార్టీని అనుకరించే వాళ్ళు ఉంటారు కదా. ప్రతి పార్టీలోనే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని గేమ్ అనకంటారా, వదిలేయండి, పట్టించుకోవద్దు, తీసి పడేయండి. పవన్ కళ్యాణ్ గారిని తీసి పడేసినా, లేకపోతే పడేద్దామని అనుకున్నా అది సాధ్యం అవుతుందా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ మనిషిని ఎవరు తీసి పడేస్తారు? ఎవరిని తీసి పడే పరిస్థితి కాదు కదా. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత తీసుకుని ఈ నిర్ణయం. మరి ఇది ఎంతవరకు ఉంటుంది? ఎంతవరకు ఈయన్ని పట్టించుకోకూడదు? ఎలక్షన్ల వరకునా? ఎలక్షన్లో కూడానా? మరి అప్పుడు ఆగగలరా? ఆగలేరు. అంటే కాస్త విరామం ఇద్దాము ఈ మాటలకి, ఆయన గురించి మాట్లాడే మాటలకి కాస్త విరామం ఇద్దాము అన్న ఆలోచనతో వీళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎవరేమి డిసిషన్ తీసుకున్నా, ఏం చేసుకున్నా, రాజకీయ నాయకులు ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు ఏదో విషయం మీద మాట్లాడారనుకోండి, వెంటనే వీళ్ళు మళ్ళీ వస్తారు. సరే ఏది వచ్చినా ఏది రాకపోయినా గతంలో జరిగిన అంశాలన్నింటినీ కూడా ఒక్కసారి నెమరు వేసుకుని 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఈసారి ఆచి తూచి అడుగులు వేయాలన్న ఆలోచన పేర్ని నాని గారికి వచ్చినట్టున్నది. లేకపోతే డైరెక్షన్ అయి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ డైరెక్షన్ అయ్యి ఉంటుంది.
మనం ఇది కాదు టార్గెట్ వాళ్ళే చేయాలని. ఎందుకంటే లోకేష్ గారికి ఏదో బాధ్యతలు అప్పచెప్తారు, లోకేష్ గారు మైండ్ ప్రయారిటీలోకి వెళ్ళిపోతున్నారు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయనే, పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సై అనేశారు, అలాగే మోదీ గారు ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మాటలు ట్రావెల్ అవుతున్న నేపథ్యంలో సో ఎంతో కొంత గతంలో జరిగిన డ్యామేజ్ని మనం కవర్ చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడని కాపు నేతలు ఉన్నప్పటికీ కూడా ఆ టైం వచ్చేసరికి రే ఇంత దాకా మాట్లాడుతున్నాడు కదా ఏమున్నదిలే అని చెప్పి మళ్ళీ సపోర్ట్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లోని ఖచ్చితంగా. ఎందుకంటే ఆ కుటుంబంతో మెగా ఫ్యామిలీతోటి ఉన్న అనుబంధాలు వేరు, అభిమానాలు వేరు. ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర నుంచి వస్తున్నది కదా, వాళ్ళు ఒక దేవుళ్ళ చూస్తుంటారు చిరంజీవి గారి దగ్గర నుంచి వీళ్ళందరూ. ఒక్కసారి ఏదో రాజకీయాల్లో చిన్నది అయింది కదా నువ్వు వాళ్ళని పట్టించుకోవద్దు, నువ్వు వాళ్ళని చూడొద్దు అంటే అలా జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎంతో కొంత తగ్గుతుందేమో చూద్దాం, ఒక ట్రైల్ వేద్దాం, ఏం పోయింది, పోయేదే ఉంది, ఇదేం ఖర్చు అవుతుందా, ఏం కాదు కదా. ఒక ట్రైల్ వేసి చూద్దాం, కొన్ని రోజులు ఆపుదాం అతని మీద దాడి, కొన్ని రోజులు మాటలు ఆపుదాం, 3 నెలలు 6 నెలలు తర్వాత ఎలాగన్నా ఎలక్షన్ హీట్ పెరుగుతుంది, లోకల్ బాడీ ఎన్నికలు వస్తుంటాయి, ఏదో ఒకటి జరుగుతుంటుంది. కాబట్టి ఆ కాపు అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మెజారిటీ షేర్ మనం తీసుకోవాలి అంటే పవన్ కళ్యాణ్ జోలికి వెళ్ళకూడదు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకూడదు, పవన్ కళ్యాణ్ని కించపరచకూడదు, పవన్ కళ్యాణ్ని చులకన చేయకూడదు. ఇది అంటే వైసీపీ పవన్ని చులకన చేసే విధంగా ఇకపై మాట్లాడరట. ఇకపై ఆయన ఏం మాట్లాడినా లేకపోతే ఆయన అడుగులు ఎలా పడినప్పటికీ కూడా దాని మీద సీరియస్గా వీళ్ళు యాక్షన్ ఉండదు, లేకపోతే వీళ్ళు మాటలు ఉండవు. ఇంకంతా టార్గెట్ తెలుగుదేశం పార్టీ, జనసేన కాదు. సరే అలాగని చెప్పి ఏమీ లేదు ఈయనకని చెప్పి వీక్ చేసే విధంగా ఈ వ్యూహం చేస్తున్నారా? లేకపోతే ఇందులో ఇలా చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఎంతో కొంత ఆ సామాజిక వర్గం నుంచి ఒక ప్లస్ వస్తుందా? పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏమి అంటలేదు కదా, వీళ్ళు చాలా మంచోళ్ళరా, వైఎస్ఆర్సీపీ వైపే మనం ఉందాము, మనం ఏం అంటలేదు కదా అని చెప్పి మాడిపోతారా? మరి ఇలా ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో, డైరెక్షన్లు ఎలాగా ఉన్నాయో, ఎలాంటి ఈక్వేషన్స్ ఉన్నాయో అది కాలమే నిర్ణయించాలి. ఏదైనప్పటికీ కూడా కొంతకాలం మాటలకు విరామం పలికితే మంచిది. ఒకరినొకరు అనుకోవడం, చులకనలు చేసుకోవడం, కించపరుచుకోవడం అవి ఎందుకు? సామాజిక వర్గాలు గోళ ఇదంతా కాకుండా రాష్ట్ర భౌతిక కోసం కొన్ని జరుగుతున్న అంశాలు ఉన్నాయి, కొన్ని ఘటనలు, అవన్నీ కూడా జరగకుండా ఉండేటట్లుగా అధికార ప్రతిపక్షాలు ముందుకు సాగాలి. ఏదైనప్పటికీ కూడా పేరు నాని మెసేజ్, పవన్ జోలికి వెళ్ళొద్దు, పవన్ డోంట్ కేర్. మరి ఇది ఎలాంటి టర్న్స్ తీసుకుంటున్నదో రాజకీయంగా చూడాలి. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.